అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్ కు లేదు. ఆయనను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్ట తండ్రి కొడుకులకు బల్పు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి అంటుడు. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగ చర్చకు సిద్ధమా? నేను బట్టి వస్తాం, కిషన్ రెడ్డితో పాటు ఇంకెవరు వస్తారో రండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. ఇదెందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి 39వ ఢిల్లీకి వెళ్ళిన వార్త వచ్చింది కదా, అందుకే రేవంత్ రెడ్డి అంటుండు బీజేపీ నేతలు మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయండి. మీడియా చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి వచ్చే స్థాయి మాజీ సీఎం కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన మీడియా చిట్చాట్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ కు బల్పు తప్ప ఏమీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టానని గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ఇక కేంద్రం నుంచి నిధులు రాక పోక గురించి ప్రస్తావిస్తూ గత 11 ఏళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఎంత వెళ్లాయి, ఎన్ని నిధులు తిరిగి వచ్చాయి, బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ చర్చలో తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొంటామన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డితో పాటు మరొకరు రావచ్చని సూచించారు. ప్రాజెక్టులకు భూసేకరణ అనేది రాష్ట్ర పరిధిలోని ప్రక్రియ అని చెబుతున్న కిషన్ రెడ్డి RRR భూములను సేకరించకుండా బీజేపీ నేతలైన ఈటెల రాజేందర్, లక్ష్మణ్లు ధర్నా చేశారని గుర్తు చేశారు. ఇక కేంద్రం చెబుతున్నట్లుగా రాష్ట్రాలకు పన్నుల వాటాలో 40% నిధులు రావడం లేదని, కేవలం 30% మాత్రమే నిధులు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఓడగొట్టి, నేను ఇంట్లో కూర్చోబెట్టినా ఓడగొట్టి కేసీఆర్కి అసెంబ్లీకి వచ్చే స్థాయి లేదంటుండు. అసెంబ్లీకి వచ్చే స్థాయి కేసీఆర్కి లేదంటుండు. గతంలో కూడా అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదన్నారు, ఇప్పుడు స్థాయి లేదంటున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రతిపక్ష నేత తెలంగాణకు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఆయన జీతం తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అసెంబ్లీకి రావాలి కదా. ఒక్కసారి బడ్జెట్ సెషన్కి వచ్చిండు, ఆ రోజు మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిండు, కొద్దిసేపు కూర్చొని పోయినాడు. అంతకుముందు ఒకసారి కేసీఆర్ అసెంబ్లీలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండు. సో అప్పుడు కూడా చాలా వరకు స్వాగతం పలికారు, హల్చల్ అయింది. కానీ ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా, వచ్చి మాట్లాడతాడా, లేకపోతే సైలెంట్గా ఉంటాడని. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా కూడా వచ్చే డ్యామేజ్ ఏం లేదు. అది బీఆర్ఎస్ కానీ ప్రజల్లో వచ్చే డ్యామేజ్ ఏం లేదని తెలుస్తుంది. కానీ పాలనా పరంగా, రాజ్యాంగ పరంగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కేసీఆర్కి వచ్చే నష్టం రాజ్యాంగ పరంగా ఉందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది చూడాలి. కేసీఆర్కి అసెంబ్లీకి రావాలా, రానవసరం లేదా, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.